ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళబోతున్నామని మేము యూట్యూబ్లో మా నెంబర్ ఇచ్చినప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, వందల మంది కాదు, వేల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, బ్రదర్ మీరు యూట్యూబ్లో చాలా వివరంగా చెప్తూ ఉంటారు, అది మాకు చాలా నచ్చింది. మేము 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మీ వీడియోలు ఫాలో అవుతూ ఉన్నాం. కాబట్టి మీరు చెప్పే విధానం మాకు చాలా బాగా నచ్చింది, ఇంకా మీతో ప్రయాణం అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈ సెప్టెంబర్లో మేము 13 రోజుల టూరు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది గతంలో మేము టూర్కి వెళ్ళొచ్చాం బ్రదర్, కానీ మీరు చూపించిన ప్రదేశాలు మాకు వాళ్ళు చూపించలేదు. దయచేసి మాకు మీరు చూపించే ప్రదేశాలన్నీ చూపించడానికి ఒక టూర్ ఏర్పాటు చేయండి అని కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు వారి కోసం 13 డేస్ టూర్ ప్లాన్ చేసాం. ఈ 13 డేస్ టూర్లో అనేక కొత్త ప్రదేశాలు ఉంటాయి. అయితే దానికన్నా ముందు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నాకు అనిపించింది. చాలా మంది ఏమంటారంటే, మీరు చెప్పే రేటు ఓకేనండి, అయితే మరి అందులోనే భోజనం కానీ, హోటల్ రూమ్స్ కానీ, బస్ ప్రయాణం కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ అన్నీ ఉంటాయా అని అడుగుతున్నారు. అవునండి, మనం హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి మనం జోర్దాన్ వెళ్ళి అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూసిన తర్వాత, ఆ తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈజిప్ట్ ఈ 4 దేశాల్లో ఉన్న ప్రదేశాలు చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడ ఎటువంటి డబ్బులు అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. అయితే మనం ఉండే హోటల్స్ ఎలాంటివి అని కొంతమంది అడిగారు నన్ను. అక్కడ ఉన్న హోటల్స్ ఎలా ఉంటాయంటే 3 స్టార్ కానీ, 4 స్టార్ కానీ, 5 స్టార్ కానీ హోటల్ కానీ ఉంటాయి. మనం వెళ్ళిన ప్రదేశంలో అంటే జోర్దాన్లో 3 స్టార్ హోటల్ ఉంటే 3 స్టార్ హోటల్, 4 స్టార్ అంటే 4 స్టార్. అలాగే ప్రతి ప్రదేశంలో కూడా అంటే మనం నజరేత్ వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న తిబెరియాలో కానీ, బెత్లెహేంలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఏ హోటల్ ఉంటే ఆ హోటల్ అన్ని స్టార్ హోటల్స్ మాత్రమే ఉంటాయి. భోజనం విషయంకి వస్తే మనం ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ తగిన భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే రైస్ కూడా ఉంటుంది, మీరు కావాల్సి వస్తే రైస్ కూడా తినొచ్చు, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఫ్లైట్ జర్నీ గురించి కానీ, హోటల్స్ గురించి కానీ, భోజన వస్తు గురించి కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే మరి 13 రోజుల టూర్కి 11 రోజుల టూర్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే దానికి దీనికి తేడా ఏంటి అని మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా పెట్రా గురించి విన్నారా? ఇది జోర్దాన్ దేశంలో ఉంటుంది. ఈ పెట్రా అనేది ప్రపంచ 7 వింతల్లో ఇదొక వింత. ఇప్పటి వరకు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన అనేక మంది ఈ పెట్రా అనే ప్రాంతాన్ని చూడలేకపోయారు. కానీ ఈ 13 రోజుల ట్రిప్లో అంటే సెప్టెంబర్లో ఉన్న 13 రోజుల ట్రిప్లో ఈ పెట్రా గుహల దగ్గరికి మనం తీసుకుని వెళ్తాం. ఆ ప్రదేశాన్ని గురించి, బైబిల్కి దానికి సంబంధించి ఏముందో ఆ వివరాలన్నీ ఆ పెట్రా గుహల దగ్గర చూపిస్తాం. ఇది ఒక కొండల్లో చెక్కిన ఒక మహానగరం అనమాట. అంటే ఏదో 4-5 గుహలు కాదు, చాలా పెద్ద నగరం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచ యునెస్కో వారసత్వ భూమిగా దీన్ని ప్రకటించారు. ఈ వివరాలన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. అంతేకాకుండా జోర్దాన్లో మీరు ఇంతకు ముందు చూడని మరొక ప్రదేశాన్ని కూడా మీకు చూపించబోతూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో మనం 11 రోజుల టూర్కి వెళ్ళినప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రదేశాలు ఎక్కువగాను, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రదేశాలు ఏదో 1-2 ప్రదేశాలు మాత్రమే మనం చూడడం జరుగుతుంది. కానీ ఈ ట్రిప్లో న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రదేశాలు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రదేశాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకి కొన్ని ప్రదేశాల గురించి చెప్తా. అంటే ఈ ప్రదేశాలే ఉంటాయా అని మీరు అడగొచ్చు. ఈ ప్రదేశాలతో పాటు జనరల్గా అందరూ చూపించే ప్రదేశాలు కూడా ఉంటాయి. మీరు ఇంతకు ముందు ఒకవేళ మీరు 1-2 సార్లు వెళ్ళొచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలు మీరు ఖచ్చితంగా చూసి ఉండరు. అదేంటంటే మసాదా నేషనల్ పార్క్. యేసుక్రీస్తు ప్రభువారిని శిశువుగా ఉన్నప్పుడు చంపాలని ప్రయత్నించిన హేరోదు మసాదా అనే ప్రాంతంలో 2 కోటలు కట్టాడు. ఆ కోటల్లో ఒకేసారి యూదులు 960కి పైగా ఒకేసారి ఒక్కరోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు. అది ఎందుకో ఏమిటో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. అక్కడ మనం రోప్ కార్ మీద పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ రోప్ కార్కి కానీ లేదా ఎంట్రీ ఫీజు కానీ ఈ డబ్బులన్నీ మేమే చెల్లిస్తాం. దాని గురించి మీరు ఎక్కడ ఏమి అభ్యంతరం చెందన అవసరం లేదు. అలాగే కుమ్రాన్ కేవ్స్, ఇక్కడ బైబిల్ అసలైన ప్రతులు అంటే యెషయా గ్రంథం కానీ ఇతర బైబిల్ ఒరిజినల్ గ్రంథాలు అక్కడున్న కుమ్రాన్ కేవ్స్ అనే గుహల్లో దొరికాయి. ఆ గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. మనం ఈ ట్రిప్లో అది కూడా చూస్తాం. అంతేకాకుండా మనం హెబ్రోన్, మీరు 11 రోజుల టూర్కి వెళ్ళినప్పుడు మీరు హెబ్రోన్ చూసి ఉండరు. ఈ హెబ్రోన్లో ఏముందంటే మమ్రే అనే ప్రాంతం. అక్కడ దేవుడు అబ్రహాంతో వచ్చి 3 వ్యక్తులుగా అంటే 3 దేవదూతలు వచ్చి మాట్లాడారు. యెహోవా దేవుడు అబ్రహాం పెట్టిన భోజనం తిని వెళ్ళాడు అని చెప్పేసి మనం బైబిల్లో చదువుతాం కదా. ఆ మమ్రే ఈ ట్రిప్లో ఉందన్నమాట. అంతేకాకుండా అబ్రహాము, ఇస్సాకు, శారా,
లేయా వీళ్ళందరి సమాధులు కూడా మనం హెబ్రోన్లో చూస్తాం. అది కూడా ఈ ట్రిప్ లో ఉంది. ఇక సంసోను పుట్టిన ప్రదేశం జొరియా సిటీ అంటారు, అది కూడా ఈ ట్రిప్ లో ఉంది. దావీదు గొలియాతుని చంపిన ప్రదేశం వ్యాలీ ఆఫ్ ఏలా అంటారు, ఆ ప్రదేశం కూడా ఈ ట్రిప్ లో ఉంది. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఒక గోత్రం దాను. ఈ దాను గోత్రికులు ఉన్న ప్రదేశాన్ని టెల్డాన్ అని పిలుస్తారు. ఈ టెల్డాన్ లో అక్కడ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే అబ్రహాం గేట్ ఉంది. ఈ అబ్రహాం గేటు అంటే అబ్రహాం గారు ఆ గేట్ ద్వారా బయటికి వెళ్ళి వచ్చారు. ఆ గేటు మట్టి అడుస్తోనూ మట్టి ఇటుకలతోనూ కట్టబడి ఉంది. ఆ గేట్ ను చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సంరక్షిస్తూ ఉంది. ఆ గేట్ ను కూడా ఈ ట్రిప్ లో మనం చూస్తాం. అంతేకాకుండా యెరోబాము బంగారు దూడ నిలబెట్టి ఇదే మన దేవుడు అని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ అందరిని తీసుకొచ్చిన దేవత ఇదే అని చెప్పేసి ఇశ్రాయేల్ ని ఆ బంగారు దూడ ఆరాధించేలా ప్రోత్సహించిన ఆ ప్రదేశం కూడా మనం ఈ ట్రిప్ లో చూస్తాం. అంతేకాకుండా బనియాస్ అనే ప్రదేశం అంటే సిజేరియా ఫిలిప్పి అంటారు. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు అని మనకి బైబిల్లో రాయబడి ఉంది. అక్కడ ఏం జరిగింది అనేది ఈ ట్రిప్ లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఓల్డ్ సిజేరియా అంటే మనం అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం, కైసరియా అనే ఒక పట్టణం ఉందని చదువుతాం. అక్కడ మిలిటరీ వారు ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో మిలిటరీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆ ప్రదేశంలో మిలిటరీ వాళ్ళు ఉన్న ఆ శిథిలమైన గృహాలు ఇప్పుడు ఉన్నాయి. అంతేకాకుండా కొర్నేలి ఇల్లు ఉంది. ఆ ప్రదేశాన్ని కూడా మనం ఈ ట్రిప్ లో చూస్తాం. హేరోదు అక్కడ ఒక రోమన్ థియేటర్ కట్టాడు. ఈ థియేటర్ ని కూడా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా అతను హైఫా సిటీ నుంచి అక్కడి వరకు అంటే కైసరి అనే ప్రదేశం వరకు ఒక వంతెనని కట్టి నీటి పైపులను ఏర్పాటు చేశాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన వంతెన. ఈ ప్రదేశాన్ని చూడడానికి కూడా చాలా మంది విదేశీయులు అక్కడికి వస్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే 20 సంవత్సరాల క్రితం కట్టబడిన ఆ నీటి వంతెన ఎప్పటికీ ఉండటం చాలా విశేషం. మనం ఈ ట్రిప్ లో అది కూడా చూస్తాం. అలాగే అక్కడ మధ్యధర సముద్రం తీరంలో కాసేపు మనం విహరిస్తాం. అక్కడ పౌలుని 2 సంవత్సరాలు జైల్లో పెట్టినట్టు మనం అపోస్తుల కార్యాలను చదువుతాం. ఆ పౌలుని పెట్టిన జైలు కూడా ఈ ట్రిప్ లో ఉంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటో నేను చెప్పిన, మనం జెరూసలేంకి వెళ్ళినప్పుడు మనల్ని వెస్టర్న్ వాల్ దగ్గర వరకే తీసుకెళ్తారు. కానీ వెస్టర్న్ వాళ్ళు చూసిన తర్వాత లోపల డోమ్ ఆఫ్ ద రాక్ ఉందని చూపిస్తారు, అంటే ఆలయ పర్వతం. కానీ అక్కడికి చాలా మంది మిస్ అవుతారు. అంటే టూర్ కి వెళ్ళిన వారందరిలో 80% ఆ ప్రదేశాన్ని మిస్ అవుతారు. కానీ మనం ఆలయ పర్వతం మీదకి తీసుకుని వెళ్తాం. అంటే సొలొమోను కట్టిన మొదటి దేవాలయము, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు ఉన్న 2వ దేవాలయం, ఈ 2 దేవాలయాలు ఉన్న ఆ ఆలయ పర్వతం మీదకి ఈ ట్రిప్ లో మనం వెళ్తాం. దావీదు రాజు యెరూషలేంని పరిపాలించాడు అని మనకు తెలుసు కదా. మరి అతను దావీదు ఉండడానికి ఒక కోట కట్టుకున్నాడు అని మనం బైబిల్లో చదువుతాం కదా. ఆ దావీదు కోటని అంటే సిటీ ఆఫ్ డేవిడ్, అది కూడా ఈ ట్రిప్ లో మనం చూస్తాం. ఇదే కాదండి, ఇంకా చాలా ప్రదేశాలు మనం ఇజ్రాయెల్ దేశంలో చూడబోతున్నాం. అంటే ఈ ఒక్కటేనా అని మీరు అడగొచ్చు. ఈ ఒకటే కాదు, జనరల్ గా అందరూ వెళ్ళినప్పుడు చూపించే నజరేతు, అలాగే కపెర్నహూము, అలాగే బెత్లెహేము, కానా, యెరూషలేంలో ఉన్న అనేక ప్రదేశాలు, మోరియా పర్వతము, ఒలీవల కొండ, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన ప్రదేశము, ఎరుకో కూలిపోయిన గోడలు, పొట్టి జక్క ఎక్కిన మేడి చెట్టు, ఇలా అనేక ప్రదేశాలు ఈ ట్రిప్ లో మనం ఖచ్చితంగా చూస్తాం. దాని గురించి ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తా, మీరు ఇప్పటికీ ఎన్నిసార్లైనా వెళ్ళుండొచ్చు, కానీ ఈజిప్ట్ దేశంలో మాత్రం ఈ ప్రదేశాన్ని మీరు ఖచ్చితంగా చూస్తుండ్రు. అదే కేవ్ చర్చ్. ఈ కేవ్ చర్చ్ గురించి నేను ఒక 10-15 రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఇప్పటికి 50,000 మంది చూశారు. ఈ కేవ్ చర్చ్ వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ అంటారు, బ్రదర్ మేము వెళ్ళాం కానీ ఈ కేవ్ చర్చిని మాకు ఎవరూ చూపించలేదు అంటారు. కాబట్టి ఈ కేవ్ చర్చ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఇంతకు ముందు 1-2 సార్లు వెళ్ళిన వాళ్ళు చాలా ప్రదేశాలు మీరు వెళ్ళిన సమయంలో మిస్ అయ్యారు. ఆ ప్రాంతాలన్నీ మనం ఇందులో చూస్తాం. అంతేకాకుండా మీకు చాలా స్పష్టంగా వివరిస్తామండి చక్కటి తెలుగులో ఆ ప్రదేశాల గురించి. నేను యూట్యూబ్లో ఎలా చెప్తానో అలాగే మీకు ఆ ప్రదేశం గురించి చక్కగా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మనం ఈ ట్రిప్ లో 4 సముద్రాలు చూస్తాం. 4 సముద్రాలు ఏంటి అని మీరు అనొచ్చు. ఒకటేమో మృత సముద్రం. ఈ మృత సముద్రంలో మనుషులు దిగి స్నానం చేయడానికి దిగితే తేలిపోతారు. ఆ వింత ఏమిటో మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మనం కూడా స్నానం చేయొచ్చు. మృత సముద్రంలో గనక స్నానం చేస్తే చర్మ వ్యాధులు, కొన్ని రకాల జబ్బులు పోతాయి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ మృత సముద్రంలో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. అది కూడా ఈ ట్రిప్ లో ఉంది. ఇంకొక సముద్రం ఏంటి అని మీరు అనొచ్చు, సీ ఆఫ్ గలిలీ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సముద్రంపై నీటిపై నడిచారో ఆ సముద్రాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు పడవపై ఏ సముద్రం మీద ప్రయాణించారో ఆ సముద్రంలో మనం కూడా పడవ మీద ఈ ట్రిప్ లో ప్రయాణం చేయబోతున్నాం. ఇప్పుడు 2 సముద్రాల గురించి చెప్పుకున్నాం. మరొక సముద్రం ఏంటంటే మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రం. దాన్ని కూడా మనం ఈ ట్రిప్ లో చూస్తాం. అలాగే ఎర్ర సముద్రం.
మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రదేశానికి అంటే యెరూషలేము ఉన్న ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందని, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడని మన బైబిల్లో చదువుతాం కదా. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా మనం చూస్తాం. ఆ ఎర్ర సముద్రం ప్రక్కనే ఉన్న హోటల్లో మనం స్టే చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ సముద్రంలో లేని అనేక రకాల చేపలు ఈ ఎర్ర సముద్రంలో ఉన్నాయి. మనం ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఒక బోట్ రైడ్ ఉంటుంది. ఇది మాత్రం మీకు నచ్చితే మీ డబ్బులతో మీరు వెళ్ళొచ్చు. ఈ బోట్ రైడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, గ్లాస్ బోట్ లో ఎర్ర సముద్రం లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడున్న కలర్ ఫిషెస్ చూపిస్తారన్నమాట. దానికి మాత్రం మీరు ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఇలా మనం 4 సముద్రాలు చూస్తాం. ఇక 2 నదులు చూస్తాం. ఒకటి ఏంటంటే యోర్దాన్ నది. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాన్ నదిలో బాప్తిసం పొందారు కదా, అక్కడికే వెళ్తాం మనం. ఒకవేళ మనలో ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే అక్కడ బాప్తిసం తీసుకోవచ్చు. అంతేకాకుండా నైల్ నదిని కూడా చూస్తాం. నైల్ నదిలో మనం షిప్ లో ప్రయాణం చేస్తూ ఒక నైట్ ఆ నైల్ నదిలోనే మనం భోజనం చేస్తాం. నైల్ నది ప్రయాణం కూడా సాగుతుంది. ఈ విధంగా అనేక ప్రదేశాలు ఈ ట్రిప్ లో ఉన్నాయి. 11 days టూర్ లో లేని అనేక ప్రదేశాలు ఈ 13 days టూర్ లో ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇంకా మీరు ఆలస్యం చేస్తారు? ఇలాంటి ట్రిప్ మళ్ళీ మీకు అవకాశం దొరకదు. మీరు 11 days ట్రిప్కి మీరు వెళ్తారు, కానీ ఈ ప్రదేశాలన్నీ ఉండవు కదా. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళామా వచ్చామా అనే కన్నా అన్ని ప్రదేశాలు చూస్తే అది బెటర్ కదా. చాలా గొప్ప అవకాశం. మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ప్రత్యేకంగా దైవజనులకి ఇది చాలా ఉపయోగపడే విషయం. దేవుణ్ణి ప్రేమించే వారికి, యెరూషలేముని ప్రేమించే వారికి ఈ ట్రిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ ట్రిప్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ కావద్దు. ఇంకా ఈ ప్రదేశం గురించి లేదంటే ఈ హోల్ ల్యాండ్ టూర్ గురించి మీకు ఏమైనా వివరాలు కావాలంటే మేము ఇక్కడ నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్లకు ఫోన్ చేయండి లేదా వాట్సాప్లోనే అడగండి, మీకు చెప్తాం. ఇంకా కేవలం 10 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ 10 మంది టికెట్స్ బుక్ అయిపోతే ఈ టూర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 11 రోజుల టూర్లే ఉంటాయి. మళ్ళీ మీరు 13 రోజుల టూర్కి రావాలంటే అప్పుడు ఈ రేట్ ఉండొచ్చు లేదా రేట్ ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. వెంటనే ఫోన్ చేయండి, మీ టికెట్ బుక్ చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి, మేము చేసే ప్రయాణాల కోసం ప్రార్థించండి. మీరు మాతో పాటు వస్తే మీకు అనేక ప్రదేశాలను చక్కగా చూపించి మిమ్మల్ని తృప్తిగా ఇంటికి తీసుకొని వస్తాం. ఇంకొక విషయం చెప్తా. మనం ప్రపంచంలో ఇప్పటికీ అనేక మంది టూర్లు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అంటే అనేక దేశాల నుంచి అనేక మంది టూర్లు తీసుకుని వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా వచ్చే ఒక సమస్య, మనం ఇంత దూరం వచ్చాం కదా, మనకి ఎవరైనా ఒక వీడియో తీసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ అక్కడ లోకల్గా మనం వెంట తిరిగి వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ మనం అలా ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకి $1000 చెల్లించాల్సి వస్తుంది. అంతకన్నా మేము ఒక ఆలోచించాం. అంటే మమ్మల్ని ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు అడిగారు, బ్రదర్ మీరు వెళ్ళినప్పుడు చక్కగా వీడియోలు తీశారు, మేము వెళ్ళినప్పుడు ఏదో సెల్ ఫోన్తో నేను నిందిస్తా నువ్వు నన్నది అని అనుకుంటా మేము తీసుకున్నాం, కానీ అవి మేము గుర్తుగా చూపించుకోవడానికి ఇక్కడ మాకు ఏమీ లేదు అని అన్నారు. కాబట్టి వాళ్ళ కోసం దేవుని చిత్తమైతే మేము ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ని ఇందులో తీసుకొని రాబోతున్నాం. మీరు కానీ ఈ ట్రిప్కి వస్తే ఆ వీడియోగ్రాఫర్ ద్వారా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆ పరిశుద్ధ ప్రదేశాల్లో మీరు తిరుగుతూ ఉండగా ఆ ఆనందమైన మధురాన స్మృతులు మీకు ఎప్పుడు గుర్తుండిపోవడానికి వీడియోలు తీసి మీకు ఆ వీడియోలు మీకు పెన్ డ్రైవ్లు ఇస్తాం. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా మిమ్మల్ని చూపిస్తాం. అయితే ఈ వీడియోగ్రాఫర్ వచ్చి తీసినందుకు అతను కూడా మేము టికెట్ చెల్లించాలి కదా. అలా అతనికి టికెట్ చెల్లించి తీసుకొచ్చినందుకు కొంత ఖర్చు అవుతుంది కదా. కాబట్టి ఒకవేళ మీకు వీడియో కావాలంటే గనక మేము దానికి మీరు ఒక ప్రత్యేకంగా కొంత డబ్బు అంటే కొన్ని డాలర్స్ నేను చెప్తాను, ఆ డాలర్స్ చెల్లించి మీరు వీడియోలు తీసుకోవచ్చు. ఇన్ని అవకాశాలున్న ఈ ట్రిప్ని మీరు మిస్ అయితే ఇలాంటి ట్రిప్ మళ్ళీ మీరు ఎప్పటికీ పొందలేరు. కాబట్టి దయచేసి వెంటనే మీరు ఫోన్ చేసి ఈ ట్రిప్లో మీరు మీ టికెట్ని బుక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.